వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రలో భాగంగా జోగిని వ్యవస్థ గురించి తెలుసుకుందాం. జోగిని వ్యవస్థ 1930లో సికింద్రాబాద్ కేంద్రంగా జరిగిన దేవదాసి సంస్కరణకు అన్నాబత్తుని శ్యామరావు, చాలా ఇంపార్టెంట్, 1930లో సికింద్రాబాద్ కేంద్రంగా జరిగిన దేవదాసి సంస్కరణకు అన్నాబత్తుని శ్యామరావు నాయకత్వం వహించారు. భాగ్యరెడ్డి వర్మ దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు దేవదాసి సంస్కరణ సంఘం స్థాపించారు. ఆధునిక యుగంలో వచ్చిన మార్పులు, సంఘ సంస్కర్తల కృషి వల్ల జోగిని విధానం అంతరించిపోయింది. ఆంధ్ర ప్రాంతంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారు. తెలంగాణలో ఆంధ్ర మహాజన సభ, ఆంధ్ర యువతి మండలి లాంటి సంస్థలు ఇందుకు పాటుపడ్డాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. తెలంగాణలో ఆంధ్ర మహాజనసభ, ఆంధ్ర యువతి మండలి సంస్థలు లాంటి సంస్థలు ఇందుకు పాటుపడ్డాయి. దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు గురించి తెలుసుకుందాం. జోగిని దురాచారం సమస్యలపై అధ్యయనం చేయడానికి 1991-92లో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ పి రఘునాథరావు అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ లెక్కల ప్రకారం తెలంగాణలో ఒక్క ఖమ్మం జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో 18,487 మంది జోగినీలు ఉన్నట్లు అంచనా. 1988 నాటి జోగిని చట్టానికి సవరణలు చేసి జోగినీలుగా ఉన్నవారు ఇచ్చిన ఫిర్యాదులను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించాలని కమిషన్ తెలిపింది. వారికి ప్రత్యేక నిధులిచ్చి విముక్తి కలిగించాలని సిఫార్సు చేసింది. 1980లో నిజామాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ అప్పారావు జోగిని వ్యవస్థను గుర్తించి సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ శంకర్కు లేఖ రాశారు. జోగిని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన మొదటి ఉన్నతోద్యోగి ఈయనే. 1985లో నిజామాబాద్ కలెక్టర్ ఆశామూర్తి జోగినీలకు పునరావాసం కల్పించేందుకు వారికి కుట్టు మిషన్లు, బుక్ బైండింగు, అప్పడాల తయారీ మొదలైన వాటిలో శిక్షణ ఇప్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్బెన్ జోషి నిషా అనే సంస్థను స్థాపించి జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 1974లో లవణం, హేమలత దంపతులు విజయవాడలో సంస్కార్ అనే సంస్థను స్థాపించి సంఘ సంస్కరణలకు నడుం కట్టారు. ఇందులో భాగంగానే జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారు. నిషా, సంస్కార్ సంస్థలు కలిసి నిజామాబాద్ జిల్లా వర్ని గ్రామంలో చెల్లి నిలయం సంస్థను స్థాపించి జోగినీల కోసం పనిచేశారు. నిజామాబాదులో బి సుందరం అనే వ్యక్తి జోగినీలకు కొత్త జీవితం అనే వ్యాసం రాశాడు. నిజామాబాదులో బి సుందరం అనే వ్యక్తి జోగినీలకు కొత్త జీవితం అనే వ్యాసం రాశాడు. గ్రేస్ నిర్మల, ఆమె భర్త నీలయ్య 1993లో ఆశ్రయ్ అనే సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణలో ఎంతోమంది జోగినీలు కాకుండా అడ్డుకున్నారు.
ఈ సంస్థ దళిత అనే పత్రికను నడుపుతూ వీరిని చైతన్యపరిచింది. జోగినీలకు పునర్వివాహాలు జరిపిస్తుంది. అమ్మ అనే సంస్థ జోగినీ వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నాలు చేసింది. 1988 మార్చి 31 నాటికి 1988 మార్చి 31న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవదాసి నిర్మూలన చట్టాన్ని చేసింది. 1964లో తెలంగాణ జోగినీలపై ట్రైనీ ఐఏఎస్ అధికారి ఆనంద్ కుమార్ పరిశోధన చేశారు. 1984లో నిజామాబాద్ జిల్లాలో ఆశా కాలనీలను ఏర్పాటు చేశారు. 1991-92లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో 2250 మంది జోగినీలకు పునరావాసం కల్పించింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. అభ్యర్థులు మంచిగా వీటిని నోట్స్ రూపంలో కూడా రాసుకోగలరు అవసరం అనుకుంటే. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి వీటిని ఎంతో ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. ఈ యొక్క టాపిక్ను మీకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.